ఢిల్లీ పేలుడు ఒక్కసారిగా ప్రజలను వణికించింది. 13 ఏళ్ల తర్వాత ఢిల్లీలో జరిగిన పేలుడుతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో 12 మంది మరణించగా 20 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ ఘటన కంటే ముందే గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసింది. ఈ ఘటనలో 3 వ్యక్తులను అరెస్ట్ చేసింది. వీరిలో ఒకరు హైదరాబాద్ కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ ఉండటం తెలుగు రాష్ట్రాల్లో షాకింగ్ గా మారింది. రాజేంద్రనగర్ సర్కిల్ పోర్ట్వ్యా కాలనీలో నివాసిస్తున్న సయ్యద్ చైనాలో MBBS చదివాడు. ఆ తర్వాత ఆన్లైన్ కన్సల్టెంట్ డాక్టర్ గా పనిచేస్తూ ఉగ్రవాదులతో పరిచయం పెంచుకున్నాడు. ఆ క్రమంలో పాకిస్తానీ హ్యాండర్ల నుంచి అందించిన ఆదేశాల మేరకు దేశంలో ప్రాణాంతకమైన రిసిన్ కెమికల్ తో దాడులు చేసేందుకు ప్లాన్ చేశాడు. ఉగ్రవాద దాడుల కోసం నిధులు సేకరించడం, కొత్త వారిని రిక్రూట్ చేసుకునే ప్లాన్ లో కూడా హైదరాబాద్ కు చెందిన సయ్యద్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కుట్రకు సంబంధించి డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్ తో పాటు ఉత్తరప్రదేశ్ కు చెందిన అజాజ్ సులేమాన్ షేక్, మహమ్మద్ సుహేల్ సలీం ఖాన్లను అదుపులోకి తీసుకున్నట్లు గుజరాత్ ATC పేర్కొంది. వీరిని మరింత లోతుగా విచారించనున్నారు. ఈ ముగ్గురికి ICS ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయని అధికారులు తెలిపారు. టెలిగ్రామ్ ద్వారా వీరు ICS హ్యాండర్లతో టచ్ లో ఉన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులతోనూ వీరు సంబంధాలు కొనసాగిస్తున్నారు. వీరిపై ఏడాది కాలంగా నిఘా ఉంచిన భద్రతా బలగాలు ఆయుధాల కోసం గుజరాత్కు వచ్చిన సందర్భంలో అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ ATS అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇందులో ప్రధాన నిందితుడు హైదరాబాద్ కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్. సయ్యద్ ఆముదపు గింజలతో తయారు చేసిన రిసిన్ అనే పాయిజన్ కేవలం 0.2 మిల్లీగ్రాములు మనిషిని సెకండ్ల వ్యవధిలోనే చంపేస్తుంది. ఇది సైనైడ్ కంటే 6000 రెట్లు ప్రమాదం. సైనైడ్ కైనా యాంటీడోస్ ఉంటుంది, కానీ రిసిన్ కు ఎటువంటి యాంటీడోస్ ఉండదు. బయో ఉగ్రవాదం చేయాలని డాక్టర్ ఏకంగా ఆన్లైన్ లో ఎన్నో రకాలుగా సెర్చ్ చేసిన సయ్యద్ ఆ తర్వాత ఓ ల్యాబ్ ఏర్పాటు చేసుకుని రైసిన్ తయారు మొదలుపెట్టాడు. రిసిన్ ను తయారు చేయడం నేరం కింద పరిగణిస్తారు. ఇందులో మరొక అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ విషయం ఎందులో కలిపినా కనిపెట్టడం చాలా కష్టం. దీనికి రంగు, రుచి, వాసన ఉండదు. ఆఖరికి మంచినీళ్ళలో కలిపినా కూడా కనుక్కోలేరు. అందుకే ఉగ్రవాదులు దీన్ని ఎన్నుకున్నట్టు తెలుస్తుంది. ATS ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం ఈ తీవ్రవాదులు ప్రధాన టార్గెట్స్ రైల్వే స్టేషన్స్, మాల్స్, పబ్లిక్ ఈవెంట్స్. ఒక్కసారి 100 మందిని చంపాలనేది వీరి ప్లాన్. ప్రస్తుతం అరెస్ట్ అయిన 3పై UAPA IPS సెక్షన్స్, ఆర్మ్స్ యాక్ట్ కేసులు పెట్టారు. గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు కోఆర్డినేట్ చేస్తున్నాయి. మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉపయోగించి కెమికల్స్ ప్రొక్యూర్ ఎలా చేస్తారనే విషయాలపై ఇప్పుడు వీళ్ళని డీప్ ఇంట్రాగేషన్ చేస్తున్నారు. బాంబు దాడులు తుపాకీలతో చేస్తే అది ఇట్టే ఉగ్రవాదుల పని అని తెలిసిపోతుంది. అందుకే ఈ రిసిన్ పాయిజన్ లాంటివి ఉపయోగించడానికి కుట్ర పన్నుతున్నారు. ఈ పాయిజన్ ఎలాంటి వాటర్ ట్యాంక్ లో కలిపినా వేలాది మంది ప్రాణాలు ఇట్టే గాల్లో కలిసిపోతాయి. అది కూడా నీళ్ల ట్యాంకుల దగ్గర పెద్దగా సెక్యూరిటీ కూడా ఉండదు. కాబట్టి సామూహికంగా జనాలను చంపడానికి ఇది చాలా సులువైన మార్గం. అలాగే గుళ్ళల్లో ప్రసాదాలు ఇచ్చే దగ్గర కూడా సెక్యూరిటీ ఉండదు. అందుకే ఉగ్రవాదులు ఈ పద్ధతిని ఎంచుకున్నారని చెప్తున్నారు. దీన్ని బట్టి మరింత అప్రమత్తంగా ఉండాలని తెలుస్తుందని అధికారులు అంటున్నారు.